హలో ఫ్యామిలీస్, ఎలా ఉన్నారు? మారేడుమిల్లి పచ్చటి ప్రకృతి సోయగాలు, జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిల రాగాలు ఒకే చోట మీ ఫ్యామిలీకి దొరికితే ఆహా, ఆ ఆనందం మాటలో చెప్పలేదు కదా. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? మన ఫ్యామిలీ ఎన్నో మిస్ అవుతుంటాయి. ఇంత ప్రకృతిని, ఒక అమ్మ ఒడిని వాళ్ళకు కళ్ళ ముందర చూపిస్తే అదే మారేడుమిల్లి. 2 days పక్కా ప్లాన్ తోటి మీరు వెళ్ళండి. ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించడం జరిగింది. ఈ వీడియోని ఫాలో అవ్వండి. మనం ముందుగా భద్రాచలం నుంచి వచ్చేవారు మాత్రము ఎర్లీగా బయలుదేరాలి. మీరు వెళ్ళే మార్గంలో వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అదేవిధంగా పొల్లూరు జలపాతం, ఇది ఫేమస్ జలపాతము. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ జలపాతాన్ని సందర్శించాల్సిందే, ఇలా దగ్గేదే లే. ఎందుకంటే ఇక్కడనే ఎక్కువ షూటింగ్స్ జరిగాయి. పుష్ప షూటింగ్ కూడా ఈ ప్రాంతంలో జరిగింది. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇక్కడ స్విమ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా చక్కగా నీట్గా జలపాతం కిందికి జారువారుతూ మనకు కనిపిస్తుంది. మారేడుమిల్లి మీరు విలేజ్లోకి ఎంటర్ కాగానే ఎక్కడ చూసినా కూడా బొంగులో చికెన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. బొంగులో బిర్యానీ ప్లస్ చికెన్ 2 కలిపి కూడా ఈ విధంగా ప్రతి హోటల్ ముందు మీకు కనిపిస్తుంటుంది లైవ్లో. చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. న్యాచురలిటీగా చికెన్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా మనము మారేడుమిల్లి నుంచి గుడిసె వెళ్ళే మార్గం, ఇప్పుడు మీరు చూసేది గుడిసె వెళ్ళే మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే, ఫ్యామిలీస్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఖచ్చితంగా ఓన్ వెహికల్ మీద వస్తే మాత్రము ఈ న్యాచురాలిటీ మాత్రం మీ సొంతమే. ఎందుకంటే ఈ న్యాచురాలిటీ ఎక్కడ ఉన్నా కూడా మనం బంధించాలంటే మన కారు ఉంటాయి, హ్యాపీగా ఆపుకొని దాన్ని మన కెమెరాలో బంధించవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. వెల్కమ్ చెప్తున్న ట్రీ, చెట్టు మీద మరొక చెట్టు, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. మనం వెళ్ళే మార్గంలో జలపాతాలు, సెలయేర్లు చాలా వస్తాయి. పుష్ప సీన్ కోసం ఇక్కడ షూటింగ్ కోసం ఇక్కడ స్పాట్ ఉంది. ఒక డమ్మీ కట్టెలు ఉన్నాయి, చూడండి ఒకసారి. ఈ వీడియోలో పూర్తిగా మారేడుమిల్లి నుంచి గుడిసె ఏ విధంగా వెళ్తాం, మనకు ఓన్ వెహికల్ ఉంది కనుక మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించడం జరిగింది. సాయంత్రం సమయానికి మనము గుడిసెకు 10 కిలోమీటర్ దూరంలో మనం స్టే చేయాలి. అది ఏ విధంగా అనేది పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ సూరయ్య మనకు గుడ్ నైట్ ఎలా చెప్తున్నాడో చూడండి. కొండల నడుమ ఆ సూర్యకాంతితోటి చాలా చక్కటి ప్రకృతి వాతావరణం. మేము గుడిసె ప్రాంతానికి 10 కిలోమీటర్ దూరంలో స్టే చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మారేడుమిల్లిని వాళ్ళ వెహికల్ మాట్లాడుకొని వీడికి వచ్చి స్టే చేశారు. మేము మాత్రం మా వెహికల్లో ఈడి దాకా రావడం జరిగింది. ఎందుకంటే ఈడికి వచ్చాకనే మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. అది మీరు వీడియోలో చూడండి. మీరు వచ్చేటప్పుడు చిన్న మ్యూజిక్ బాక్స్ కూడా తీసుకురండి. పిల్లలతో చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలా నైట్ గడిచిపోయింది పిల్లలతోటి. మనము ఈ స్టే చేసిన ప్రాంతం నుంచి అందరూ 4:45కి జీప్స్ వెళ్తాయి. మన వెహికల్ ఉంది కనుక మనము అదే రోజు నైట్ టోల్గేట్ కానించి వెహికల్లో మేము వస్తామని నైట్ మాట్లాడుకోవాలి. మన వెహికల్ టోల్గేట్ దాకా వస్తుంది హిల్స్ ఎక్కే ప్రాంతంలో. అదేవిధంగా వేరే వెహికల్లో మనం జీపులో వెళ్తాం కనుక ఈ విధంగా ఎక్కాం. మాకంటే ముందు చాలా జీపులు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. వ్యూ పాయింట్ అనేది ఈ కొండ మించి చూస్తే చాలా చక్కగా కనపడుతుంది. ఉదయాన్నే ఈ కొండ ఎక్కడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా మనం వ్యూ పాయింట్ చేరుకున్నాక ఆ అలసట అంతా మర్చిపోతాము. ఇక్కడ ప్రశాంతమైన చల్లటి గాలి, ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్ళు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు మనకు ఎదురొస్తుంటాడు. మా పాప సీన్ చూడండి ఎంత చక్కగా న్యాచురాలిటీగా ఉందో వీడియో. నేను వీడియో తీస్తుంటే మా పాపకు నచ్చక అట్లా దూరంగా వెళ్ళిపోతుంది కోపంలో. తనకి ఇష్టమైన బొమ్మ ఎప్పుడు దాంతోటే ఉంటుంది. ఇంత చక్కటి వ్యూ పాయింట్ మన ఫ్యామిలీతో చూస్తే ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కొండల మధ్య నుంచి మన కోసం ఉదయిస్తున్న సూర్యుడిని మన ఫ్యామిలీతో చూడడం అమ్మ ఒడే కదా. అందుకేనండి మారేడుమిల్లి ఒక ప్రకృతి
అమ్మ ఒడి నుండి. ఈ అందమైన సోయగాలు, కొండల నడుమ నుంచి వచ్చే సూర్యుడు, మనము చిన్నప్పుడు చదువుకున్న 1వ తరగతిలో పాటలలో ఉండే బొమ్మల మాదిరిగా పుస్తకాలలో మనం చూడవచ్చు. అదే మనకు గుర్తొస్తుంది. అదే మనం లైవ్లో చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఈ అందమైన లొకేషన్కి మీరు వచ్చే ముందల వెహికల్స్లో వాటర్ బాటిల్స్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏమి దొరకవు. మీరు వ్యూ పాయింట్ ఒక్కసారి చూస్తే 2 కళ్ళు సరిపోవు. ఈ వీడియోలో మాత్రం పూర్తిగా సన్ రైజ్ ఏ విధంగా వచ్చిందనేది పూర్తి స్థాయిలో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఆ కొండల నడుమ నుంచి వస్తున్న ఆ సూర్యుని చూడండి ఎంత చక్కగా దివ్యంగా వెలుగుతున్నాడో. మీ ఫ్యామిలీతోటి ఇక్కడ మంచి స్మార్ట్ ఫోటో ఒకటి ఇట్లా ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇది కదా నేచర్ అంటే, ఇది కదా మన ఫ్యామిలీకి ఇచ్చేది. ఈ లొకేషన్ పాయింట్లో మనం చాలా వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు. కానీ నేను మాత్రం మా పాపతోటి ఈ విధంగా చేయడం జరిగింది. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది. నా జీవితంలో ఇది మర్చిపోలేని ఒక సన్నివేశంగా నేను అనుకుంటా. మీరు కూడా ట్రై చేయండి. ఇది కదా నేచర్ అంటే. చుట్టూ కొండలు, ఉదయించే సూర్యుడు, మన ఫ్యామిలీ. ఇది కదా నేచర్ అంటే. మా పాప తనతో ఉన్న మెమ్ములు, చిన్న బొమ్మ, తను ఎక్కడున్నా ఆ బొమ్మ తెచ్చుకుంటుంది. తనకు పేరు కూడా పెట్టింది, మెమ్ములు అంట. ఆమె పెద్ద మెమ్ములు, చిన్న మెమ్ములు. మనము వచ్చిన దారి ఘాట్ సెక్షన్ చూడండి. నైట్ కదా మనం సరిగ్గా చూడలేదు. ఈ నుంచి మనం వచ్చిన దారి కూడా కనపడుతుంది. ఉదయించిన సూర్యుడు, చుట్టూ గుట్టలు, చాలా అందమైన ప్రదేశం అంటే మారేడుమిల్లి. నిజంగా ఇది చూడాలంటే మీరు ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఇక్కడికి ఓన్ వెహికల్స్ మాత్రం రావు, అలాంటి ట్రావెల్స్ మాత్రమే వస్తాయి. అందుకే మనం వచ్చే మార్గంలో ఘాట్ సెక్షన్ దానికంటే మనకు టోల్గేట్ ప్రాంతం ఉంటుంది. ఆడ మన కార్ పార్కింగ్ చేసుకొని ఈ కార్లో మనం వస్తే మనం వెళ్ళే దారిలో కూడా చాలా వ్యూ పాయింట్స్ చూసుకోవచ్చు. ఇదేనండి మారేడుమిల్లి గుడిసె ప్రాంతంలో ఉన్న గుడిసె గ్రామం. 4-5 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివసిస్తాయి. మనము పుష్పలో చూసిన సీన్ కూడా ఈ నుంచే. లారీలు వెళ్ళే ప్లేస్ ఇప్పుడు మనం చూసింది అదే. లారీలు నుంచే వెళ్తాయి. ఇగో మీకు కనిపిస్తున్న ఘాట్ సెక్షన్లే లారీలతోటి పుష్పలో ఈ సన్నివేశం చూడొచ్చు మీరు. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో చిన్న గ్రామం, అదే గుడిసె గ్రామం అంట. 4-5 కుటుంబాలు మాత్రమే అక్కడ నివసిస్తాయి. ఈ మధ్యనే టవర్ అనేది పడుతుంది. ఇంకొక 2 monthsలో ఈ టవర్ కూడా ఓపెన్ అవుతుందంట. అదేవిధంగా మనము తిరిగి ప్రయాణం చేసే మార్గము మొత్తము ఘాట్ సెక్షను. రోడ్ అనేది ఏముండదు, భయంకరమైన రాళ్ళతోటి రప్పలతోటి ఉంటుంది. అందుకే ఈ వ్యాన్స్ మాత్రమే వస్తాయి, మన ఓన్ వెహికల్ మాత్రం రాదు. మేము మా ఓన్ వెహికల్ టోల్గేట్ దాకా ఆపడం జరిగింది. వచ్చే మార్గంలో అంటే తిరిగి వచ్చే మార్గంలో చూసేది మనం వచ్చిన దారి ఆ కొండ మించే కిందికి వచ్చాము. మాకు ఓన్ వెహికల్ ఉంది కనుక మేము మధ్యలో ఆగి ఇక్కడ ఫ్రెష్ అయ్యాము. మీరు కూడా అందుకోసమే, అంటే ఎర్లీ మార్నింగ్ మనం వెళ్తాం కనుక కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వచ్చే దారిలో మనము ఇక్కడ ఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళే మార్గంలో మనకు చిన్న చిన్న గ్రామాలు మనకు కనిపిస్తాయి. మనం పోయే మార్గంలో లిప్టిక్ తోటలు మీరు ఎప్పుడైనా చూడుంటారో లిప్టిక్ తోటలు ఇక్కడ ఖచ్చితంగా మీరు చూడాలి. వాటి సీడ్ కూడా తీసుకెళ్ళండి. ఇవి లిప్టిక్ గింజలు, లోపల గింజలు ఉంటాయి, వాటితోటే మనకు లిప్టిక్ అనేది తయారవుతుంది. ఈ గింజలతోటి న్యాచురల్ కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు అంట. మేము వెళ్ళే దారిలో ఈ గిరిజన ప్రాంతమైన ఒక చిన్న గ్రామం కాడ ఆగడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా మనకు జాక్ ఫ్రూట్స్ కనపడతాయి. అవి పండి రాలిపోతాయంట. అక్కడ గిరిజన ప్రజలు వాటిని తినరంట. మేము అందుకోసం ఒకసారి వాళ్ళని అడిగితే మాకు ఫ్రీగా తెంపించడం జరిగింది. మీరు కూడా వెళ్ళే మార్గంలో అడగండి, ఖచ్చితంగా మీకు తెంపిస్తారు. అదేవిధంగా ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదండి మారేడుమిల్లి ఫుల్ వీడియో. జలపాతాలతో, ప్రకృతి సోయగలతో మీ ఫ్యామిలీతోటి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం మారేడుమిల్లి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.